ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగం లూకా సువార్త 12వ అధ్యాయము 49 నుంచి 53 వరకు చదువుతాను, దయచేసి వినండి. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తీసమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగుజేయ వచ్చినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగుజేయ వచ్చినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఇక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలకిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. ఇందులో నేటి మన అంశం ఏంటంటే, నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య ఉన్న వైరం లేక పోరాటం. దీని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదూ. ఇక్కడ 49వ వచనములో నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అంటే దాని అర్థము, ఇక్కడ ఇంకొక మాట ఉంది, నేను పొందవలసిన బాప్తీసము ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. వినండి, ఇక్కడ బాప్తీసం అంటే యేసు ప్రభు శిలువ యజ్ఞము. యేసు ప్రభు శిలువ యజ్ఞము ద్వారా మరణ పునరుద్ధాన జీవము ద్వారా యేసు ప్రభును నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య అగ్ని ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి. అర్థమైందండి? చూడండి, పచ్చగెడ్డేస్తే బొగ్గున మండి అనే ఒక సామెత ఉంది కదా, అట్లా నమ్మిన వారిపై నమ్మని వారికి కలిగే కోపం, ద్వేషం, వాళ్ళని చంపడం, ఇబ్బంది పెట్టడం, హింస పెట్టడం, ఇలాంటి పరిస్థితి భూమి మీద ఉంటుంది. చాలామంది ఇదిగో భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచుచున్నారా? లేదు 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 అంటూ అత్తకి కోడలకి, కోడలకి అత్తకు, అలాగే తండ్రికి బిడ్డకు, బిడ్డకు తండ్రికి విరోధం. అంటే నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య ఉన్న పోరాటం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డ, నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావా, దేవుని కుమార్తెగా ఉన్నావా? అయితే అత్త నుంచి బాధలు రావచ్చు, మామ నుంచి బాధలు రావచ్చు, తల్లిదండ్రుల నుంచి బాధలు రావచ్చు, బిడ్డల నుంచి కష్టాలు రావచ్చు. ఇలాంటి శ్రమలు వస్తాయని ప్రభు ముందుగానే చెప్పాడు. దీన్ని బట్టి నువ్వు దేవునితో ఉన్నావు, దేవుని దగ్గరగా ఉన్నావు, దేవుని మీద ఆధారపడుతున్నావు. కాబట్టి నీ ఓర్పు, నీ సహనము, నీ ప్రేమ, నీ ప్రభు యొక్క గుణాలతో ఉప్పు నీళ్ళలో వేస్తే అది కరిగినప్పుడు రుచిని ఎలా ఇస్తుందో, నీవు భరించినప్పుడు, నువ్వు సహించినప్పుడు అది కరుగుడుతో సమానం. అప్పుడు నీలో ఉన్న క్రీస్తు, నీలో ఉన్న క్రీస్తు జీవం, నీలో ఉన్న క్రీస్తు ప్రేమ, నీలో ఉన్న క్రీస్తు యొక్క గుణాలు వారు చూసి ఏదో ఒకరోజు మారుతారు. అప్పటి వరకు ఈ పచ్చిగడ్డేస్తే బొగ్గును మండే నీ మీద ఎవరికి ద్వేషం, ఎవరికి కోపం, ఎవరికి అసూయ, ఎవరికి పగ ఉన్నా అది నువ్వు భరించి, నువ్వు సహించి, నువ్వు ఓర్చుకుంటే నీ ఓర్పు, నీ సహనము అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొస్తుంది. కాబట్టి ఆ ధైర్యము చెందక, కుంగిపోక, ప్రభు చెప్పిన మాటలను మనసులో పెట్టుకొని ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో ఎదుగుటకు ప్రభు మీద ఆధారపడి ప్రభువులో ఉన్న గుణాలు, ప్రభువులో ఉన్న వ్యక్తిత్వం, ప్రభువులో ఉన్న ఆ మంచి లక్షణాలు మనకు వచ్చినట్లు ఎల్లప్పుడూ వాక్యానికి లోబడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మకు లోబడిన జీవితం జీవించుటకు ఇప్పుడే దేవుని కృప నీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.